ఎందుకంటే పూర్వం నుండి నాకు తెలుసు కాబట్టి. వారు లేకపోయినప్పటికీ ఆగిపోకుండా ప్రతి సంవత్సరం ఈ మనోహరమైన ఉపవాసం పండుగలు జరగటానికి ప్రభు సహాయం చేసినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. నిజమే, 1995వ సంవత్సరం సరిగ్గా 30 సంవత్సరాలు అయిందంటుంది. 1995వ సంవత్సరం సెకండ్ బ్యాచ్లో హోసన్నా మినిస్ట్రీస్ బైబిల్ సెమినార్ ఇక్కడ జరుగుతున్నప్పుడు, ఆ రోజుల్లో మరి మీరు అంతా ఉన్నారో లేదో కానీ చాలామంది కొత్తవారు వస్తుంటారు, పాతవారు ఉండుంటారు సగం మంది. చాలా చిన్న రేకుల షెడ్ అది, చాలా చిన్న రేకుల షెడ్. ఆ రేకుల షెడ్లో 42 మంది ఉండేవాళ్ళు. మా అందరికీ 2 వాష్రూమ్స్ అప్పుడు. కానీ ఆ స్థితిని నేను మర్చిపోను. ఈ సెమినార్కు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిలుపును, దర్శనాన్ని, అప్పటికి నాకు హోసన్నా మినిస్ట్రీస్కి అసలు పరిచయమే లేదు. ఒక మ్యాగజైన్లో చూసి సెమినార్కి వచ్చాను నేను. యేసన్న గారు కూడా నాకు అంతకుముందు తెలియదు. మ్యాగజైన్లో చూసి ఇక్కడ సెమినార్ జరుగుతుందని వచ్చాను. అప్పుడే దైవజనులు యేసన్న గారిని చూడటానికి, సెమినార్ చేయటానికి, పిలుపును, దర్శనాన్ని మరింతగా నూతనపరుచుకోవడానికి, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటానికి ప్రభు సహాయం చేశారు. అప్పటి నుండే సేవ ప్రారంభమైంది. దైవజనులు యేసన్న గారితో మాట్లాడి హోసన్నా మినిస్ట్రీస్కు వచ్చాను. ఆ 95వ సంవత్సరం నుండి ఈరోజు వరకు కూడా దేవుడు ఒక ఆశీర్వాదకరముగా వాడుకుంటూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక దైవ సేవకులు జవరాజు గారు, అలాగే జాయ్, వీరిద్దరిని కూడా దేవుడు అభిషేకించి వారు మిగిల్చినటువంటి పరిచర్యల్ని కొనసాగిస్తూ ముందు కొనసాగటానికి ప్రభు కృప చూపించారు. రాబోయే రోజులు ఈ జంట నగరాలే కాదు, తెలంగాణే కాదు, భూదిగంతాల వరకు సాక్షులుగా నిలుపుకొని దేవుడు వాడుకొనుగాక. ఆమేన్.